కృష్ణ ఆత్మబంధువులకు నేను ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఈ మధ్యలో కొన్ని ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యలో పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. యాక్చువల్గా కోవిడ్ తర్వాత చాలా రకాల కోవిడ్ వేరియంట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే అది కోవిడ్గా మనము టెస్ట్ చేయట్లేదు కాబట్టి బయటపడట్లేదు. కానీ మ్యాక్సిమం కోవిడ్ యొక్క జాతులు కొన్ని వేల రకాలైనటువంటి జాతులు మన యొక్క మార్కెట్లో ఇప్పుడు ప్రబలి ఉన్నాయి. సో పెద్దవాళ్ళలో ముఖ్యంగా కోమార్బిడిటీ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే ఆల్రెడీ వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ అయి ఉన్నవాళ్ళు, లేదా ఇమ్యూనిటీ సప్రెస్ అయిన వాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్స్ ఉండి మందులు వాడుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలికంగా ఇన్సులిన్ లాంటివి తీసుకుంటున్న వాళ్ళు, ఇంకా రకరకాల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండి మందులు వాడుతున్న వాళ్ళు, వీళ్ళకు తొందరగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండి తొందరగా ఈ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒళ్ళు నొప్పులతోటి స్టార్ట్ అయ్యి కొంచెం ఫీవరిష్గా ఉండి దగ్గు స్టార్ట్ చేస్తారు. దగ్గు, జ్వరము, రొంప, పడిశం అండ్ లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి అవి కాస్త కన్సాలిడేషన్స్ లేకుంటే గ్రౌండ్ గ్లాసీ కన్సాలిడేషన్స్ అంటారు. సో మీరు ఎప్పుడైనా సిటీ స్కాన్ చేసినా కూడా, మామూలుగా ఎక్స్రే చేసినా కూడా తెలిసిపోతుంది. లంగ్స్ మొత్తం గ్రౌండ్ గ్లాసెస్ అంటే మొత్తం పలకలు పలకల్లాగా మారిపోతుంది అనమాట లంగ్. చాలా వందల కేసులు చూస్తూ ఉన్నాం. సో దీనికి ఆల్టర్నేషన్ యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, మ్యూకోలైటిక్ అండ్ మ్యూకోకైనెటిక్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్స్ లేవు ఈ యొక్క మోడర్న్ మెడిసిన్లో. కానీ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ సంబంధించినటువంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. రెండవది ఆహారము మరియు విహారం అంటారు. సో ఆహారంలో మార్పులు చెప్తారు, మరియు విహారం అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు, అది అంటే యోగా అట్లాంటిది, ప్రాణాయామ ఇలాంటివి చెప్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయుర్వేద డాక్టర్స్ చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో ఇట్లాంటి ఈ పరిస్థితికి. సో మనము ఈ యొక్క మందుల పేర్లు నేను చెప్తాను, కానీ మీరు స్వయంగా దయచేసి మీకు మీరే కొనుక్కోకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుని సంప్రదించి వారి ద్వారా చికిత్స కనుక పొందగలిగితే తొందరగా బయటకు వస్తాం. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పటికే, మరి మేము ఆల్రెడీ అలోపతి వాడాము, లేదా ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వాడాము, స్టీరాయిడ్స్ వాడాము, లేకుంటే నెబులైజేషన్ చేస్తున్నాం, మరి వీటితో పాటు ఆయుర్వేదం కూడా వాడొచ్చా లేదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. కానీ కాదండి, మీరు వాటిని వాడుతూ వాడండి, వాడకపోండి, వాడుతూ కూడా ఈ ఆయుర్వేదం కూడా మనం వాడవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ఫుడ్ యొక్క ప్రోడక్ట్. మీకు తెలుసు కదా, ఎప్పుడైనా ఏదైనా ఒక పాలకూర మనము వండుకుంటాం కదా, పాలకూరలో మనం కారం పొడి కొంచెమే వేస్తాం కదండి, 2 పచ్చిమిర్చిలు వేస్తాం, కొంచెం ఉప్పు వేస్తాం, అవసరమైతే కొంచెం ధనియాల పొడి వేస్తాం. ఈ ధనియాల యొక్క పొడి కొంచెం ఎందుకు వేస్తున్నాం, అది మసాలా కాబట్టి. కారం పొడి ఎందుకు వేస్తున్నాం కొంచెమే అంటే అది కారంగా ఉంటుంది కాబట్టి, స్పైస్ కాబట్టి. సో పాలకూర చెట్ల నుంచే వచ్చింది, ధనియాలు చెట్ల నుంచే వచ్చినాయి, మరియు మిరపకాయల పొడి చెట్ల నుంచే వచ్చింది. అంటే అన్ని చెట్ల నుంచే వచ్చినాయి. కొన్ని చెట్లను పెద్ద మొత్తంలో తింటాము కాబట్టి అది ఆహారం, అదే కొన్ని చెట్లను తక్కువ సైజులో తీసుకుంటాం కాబట్టి అది ఔషధం. సో ఆయుర్వేదం అంటే ఏం లేదండి, ఫుడ్. కాకపోతే దాన్ని ఒక తెలిసిన వ్యక్తి మాత్రం ఇస్తే అది ఔషధం. సో అది తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు, ఆయుర్వేద వైద్యులు. వాళ్ళు ఆ యొక్క ఆయుర్వేదాన్ని మందులను ఇచ్చేటప్పుడు చాలా తగిన జాగ్రత్తలతో వయస్సును బట్టి, బరువును బట్టి, ఆ యొక్క రోగి యొక్క తీవ్రతను బట్టి, రోగం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు డోసేజ్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఆయుర్వేదము ఎప్పటికీ ఎన్నడూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మరియు ఇంకా చెప్పాలంటే ఆ యొక్క మందులతో డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదు. కాకపోతే ఆయుర్వేదం ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం వాడుతూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క మన యొక్క డిఎన్ఏ కానీ జెనెటికల్ లెవెల్లో తొందరగా యాక్సెప్టెన్స్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక 40-50 ఏళ్ళ కింద పెన్సిలిన్ వచ్చి ఉండే, తర్వాత టెట్రాసైక్లిన్, తర్వాత సెఫ్లోస్పోరిన్స్ అంటాం, టాక్సిము, సెఫోటాక్సైము, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా మెరాపినమ్, ఇవన్నీ మందులు మన తాత ముత్తాతలకు లేవు. అంటే వాళ్ళకు లేవు, మనకు ఉన్నాయి. అంటే మనము మన యొక్క జీన్స్ ఈ యొక్క మందులను దొరకబట్టుకోలేవు, అంటే గుర్తుపట్టలేవు. కానీ అదే ఇప్పుడు మీరు ఒక శొంఠి మిరియాలు కషాయం తాగారనుకోండి, మీ యొక్క తాత ముత్తాతలు ఆ యొక్క ఆ శొంఠి కషాయాలు ఖచ్చితంగా తాగే ఉంటారు. కాబట్టి తొందరగా మన శరీరం యాక్సెప్టెన్సీ చేస్తుంది అనమాట. సో ఆయుర్వేదం అనేది అందరికీ యాక్సెప్టెన్సీ అవుతుంది, ఎవరికి వేడి చేయదు, మరియు అందరికీ పడకపోవడం అనే క్వశ్చనే లేదు. సో అలోపతి అనేది ఈ తరము లేదా 2 తరాల నుంచి మనం వాడుతున్నాం కాబట్టి అది యాక్సెప్టెన్సీ అది బలవంతంగా జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి.
సో మీ ఇష్టం అండి. మీరు అయితే వాటితో పాటు కలిపి వాడతారా? వాటిని ఆపి ఇది వాడవచ్చు. అయితే అట్లా అనుకుంటే అది కూడా ఆపి కూడా ఇది వాడవచ్చు. మీరు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఎక్స్‌పర్ట్ అయినటువంటి ప్రముఖ ఆయుర్వేద వైద్యుల దగ్గరికెళ్ళండి. మీకు మంచి మందులున్నాయి. శ్వాస కుఠార రసం అని ఉంది. శ్వాసానంద వటి అని ఉంది. లవంగాది వటి అని ఉంది. మహాలక్ష్మి విలాస రసము, మహాలక్ష్మి విలాస రస్, గోల్డ్ ఇలా కనకాసవము, ఇంకా చెప్పాలంటే వాసకాసవం. వాస అంటే తెలుసు కదా, అడ్డసరంతోటి తయారైన ఇవన్నీ మందుల యొక్క రూపమే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ యొక్క మందుల యొక్క ఫార్ములాస్ అండి. ఇదేమో మనం డైరెక్ట్ తీసుకుంటాం కాబట్టి క్రూడ్ డ్రగ్ ఎప్పుడు కూడా మనకు చాలా ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. వెరీ సింపుల్. ఎప్పుడైనా మీరు చెరుకు గడ తిని చూడండి. చెరుకు గడ చాలా బాగా పనిచేస్తుంది. మనకు చాలా ఆనందం ఇస్తుంది. కానీ చెరుకు గడ నుంచి వచ్చిన చక్కెర హార్మ్‌ఫుల్ అంటున్నారు. అంటే చెరుకు గడ నుంచి వచ్చినటువంటి చక్కెర ఎందుకు హార్మ్‌ఫుల్ అవుతుంది? ఎందుకంటే అందులో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తాయి కాబట్టి చక్కెర ప్రమాదం. కానీ అదే చెరుకు గడ శ్రేష్టం. అట్లాగే ఆయుర్వేదం కూడా అంతే. ఆయుర్వేదం కూడా సరుకు అంటారు. రా మెటీరియల్ కాబట్టి ఇది శ్రేష్టం. కానీ అదే ఆయుర్వేదం ద్వారా తయారైనటువంటి ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్స్ అన్నీ చాలా కష్టంగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. కాబట్టి మీ ఇష్టం. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుడిని ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించిన విషయంలో సంప్రదించండి. హరే కృష్ణ.